మనకు కాళ్ళల్లో చర్మం దగ్గరగాను చర్మానికి లోతుగాను సిరులు అనేవి ఉంటాయి. అవి కాళ్ళ నుంచి నరాలు, మామూలుగా అర్థం కావడం నరాలు అంటాం. రక్తం తీసుకెళ్లేవి, చెడు రక్తాన్ని గుండెలకి ఊపిరితిత్తులకి తీసుకెళ్లేవి సిరులు అంటాం. ఆ సిరుల్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. రక్తాన్ని పైకి ఒకటే డైరెక్షన్లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని కారణాల వల్ల ఇవి డ్యామేజ్ అవుతాయి. దానివల్ల రక్తం పైకి పూర్తిగా వెళ్లకుండా తొడ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేసి కాళ్ళలో నిలువుండిపోతుంది. అలా నిలువుండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్కి లావుగా అయి బయటికి కనిపిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, ఆ రక్తం అలానే నిలువుండిపోయేసరికి ఆ రక్తంలో ఐరన్ ఉంటుంది చూసారా, అది వచ్చి చర్మం కింద చేరుకొని కాలు నిదానంగా రంగు మారడం స్టార్ట్ అవుతుంది. మెల్లగా నలుపు వస్తుంది, చర్మం గట్టిపడిపోద్ది. చర్మం అనేది గట్టిపడిపోయి ఉండడం వల్ల దురదలు వస్తాయి. దురద వస్తే మనం గోకేస్తాం. గోకేస్తే పుండు అయిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి రక్తం గడ్డ కట్టిందంటే గుండెకెళ్ళే దారిలో అడ్డుపడితే ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఆ తొడ దగ్గర నుంచి ఆ నరాన్ని కట్ చేసి తీసేసేవాళ్ళు సిరుల్ని. ఇప్పుడు ఏం చేస్తామంటే కాళ్ళ నుంచి ఒక సూది లాంటిది ఇచ్చి ఒక వైర్ పైన తొడ వరకు పంపించి లోపలే ఆ సిరుని బ్లాక్ చేసేస్తాం. ఆ సిరులతో పాటు వేరే సిరులు కూడా ఉంటాయి కొన్ని అక్కడక్కడ. ఆ చిన్న వాటికి చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. అప్పుడు ఇది చేసిన దాని తర్వాత కొన్ని రోజులకి, అంటే ఒక 2-3 నెలలు టైం పడుతుంది మినిమం, ఈ లోపలంతా మూతపడిపోతుంది. అప్పుడు దీని ద్వారా వెళ్ళాల్సిన రక్తం వెళ్ళక కింద నుంచి వేరే రూట్ల ద్వారా వెళ్తుంది అనమాట. లేజర్ అంటాము. ఒక 20-30 నిమిషాలు టైం పడుతుంది 2 కాళ్ళకి. 2-3 గంటల్లో ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం ఉండదు. మందులతో తగ్గదమ్మా. ఆయుర్వేదం, హోమియోపతి, క్రీమ్లు, స్ప్రేలు చెప్తున్నా తల్లి. చెడు రక్తం తీసేస్తామని చెప్పి జలగలతో ట్రీట్మెంట్ చేస్తారు, అయ్యేవి పనిచేయవు. ఓకేనా? ఇది చేసుకుంటేనే ఆ పుండులు తగ్గుతాయి అన్నమాట. సరేనా? ఎంత అవుతుంది ఏంటి అని చెప్తారు.